Hi friends, it's from Vaishnavi Spoken English Institution from Korukonda. ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వడం జరిగింది, అంటే ఒక 4 or 5 days రావడం జరిగింది. ఓకేనా? సో కాబట్టి నో ప్రాబ్లం, ఎందుకంటే నాకు కొంచెం వర్క్లో భాగంగా నేను కొంచెం గ్యాప్ ఇవ్వడం జరిగింది. సో మనకి ప్రీవియస్ క్లాస్లో భాగంగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటో చూడడం జరిగింది, అవునా కదా? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పుడు జరుగుతున్న పనులు లేదా ఇప్పుడు ఉన్నాను అనేది 3 సెషన్లో చేయడం జరిగింది. I hope you understood that class and you watched that class very perfectly, and you can come to know about the present perfect tense 100%. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి దాని నెక్స్ట్ యొక్క టెన్స్ లో భాగంగా ఈరోజు మనం పాస్ట్ కంటిన్యూ అంటే ఏంటో చూడడం జరుగుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఏం టెన్స్ ఇది? పాస్ట్ కంటిన్యూ. ఓకేనా? సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే ఈ యొక్క పాస్ట్ కంటిన్యూ టెన్స్. ఓకేనా? మనకి మీకు ఆల్రెడీ క్లియర్ గా చెప్పడం జరిగింది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి అయితే యామ్, ఆర్, ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్స్ వాడతామని. అలానే మరి యొక్క పాస్ట్ కంటిన్యూ టెన్స్ కి హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే, పాస్ట్ కంటిన్యూ టెన్స్ కి హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే వర్స్, వర్డ్, వర్స్, వర్స్, వర్డ్. అర్థమవుతుంది కదండి? సో ఈ యొక్క పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కి హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయంటే వర్స్, వర్డ్. క్లియర్ గా అర్థమవుతుందా? అలానే ఈ యొక్క మెయిన్ వర్బ్ ఏమొస్తుందంటే ఈ యొక్క పాస్ట్ కంటిన్యూ టెన్స్ కి మెయిన్ వర్బ్ అనేది O4 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో O4 తో పాటు ఈ యొక్క నౌన్ అనేది కూడా వస్తుంది. నౌన్ ఇన్ ద సెన్స్ పేర్ల గురించి చెప్పేటప్పుడు. ఓకేనా? సో నౌన్ అంటే పేర్ల గురించి చెప్పేటప్పుడు ఇది క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో నౌన్ అనేది తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి O4 అనేది ఫస్ట్ చూస్తే మంచిదని నా ఉద్దేశం. ఓకేనా? మీకు అర్థమవుతుందని నేను ఈ విధంగా చెప్తాను. ఆ యొక్క నౌన్ కానీ, ప్రొఫెషన్ కానీ, యాడ్జెక్టివ్ కానీ, ఇన్ఆర్ఆర్టికల్స్ కానీ నెక్స్ట్ సెక్షన్ లో భాగంగా చూద్దాం. సో ఒకసారి చూస్తే O4 మరి యొక్క పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ఎక్కడ యూజ్ చేయాలి? మనం ఒక తెలుగు మీనింగ్ అనేది చూస్తే నిన్న ఈ టైంకి జరుగుతున్న పనులు, నిన్న ఈ టైంకి జరుగుతున్న పనులు. అర్థమవుతుందా? నిన్న అంటే డిడ్. యాక్చువల్గా మీరు చాలా క్లియర్ గా చూడాలి. నిన్న అంటే డిడ్, అదే నిన్న ఈ టైంకి అంటే ఈ యొక్క పాస్ట్ కంటిన్యూ. నిన్న అంటే పాస్ట్ టెన్స్, నిన్న ఈ టైంకి అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. క్లియర్ గా అర్థమవుతుందండి? సో ఈ యొక్క పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎక్కడ ఉపయోగిస్తాం? నిన్న ఈ టైంకి జరుగుతున్న పనులు. అలానే నిన్న ఉన్నాను అని చెప్పేటప్పుడు కూడా ఈ యొక్క పాస్ట్ టెన్స్ నే నిన్న ఉన్నాను. అర్థమవుతుందా? 2 సిచ్యువేషన్స్ లో ఈ యొక్క పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగించడం జరుగుతుంది. మొదటి సిచ్యువేషన్ ఏంటంటే నిన్న ఈ టైంకి, లేదా సెకండ్ సిచ్యువేషన్ ఏంటంటే నిన్న ఉన్నాను అనే 2 సందర్భాల్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మన యొక్క పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కి హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి వర్స్, వర్డ్. అలానే మెయిన్ వర్బ్ వచ్చేసి వర్బ్ అని చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఈ యొక్క పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కి కాంపిటేటివ్ ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్స్, వర్డ్ ప్లస్ O4 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైం. ఈ విధంగా 5 సిచ్యువేషన్స్ లో ఈ యొక్క ఈ యొక్క సందర్భాన్ని ఈ యొక్క పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్ గా అర్థమైందా? టెన్స్ వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి వర్స్, వర్డ్, మెయిన్ వర్బ్ వచ్చేసి O4. ఎప్పుడు యూజ్ చేస్తామంటే నిన్న ఈ టైంకి లేదా నిన్న ఉన్నాను అనే సందర్భంలో యూజ్ చేస్తాం. ఓకే, నిన్న ఉన్నాను అనేది మీకు తర్వాత చెప్తాను, కానీ నిన్న ఈ టైంకి జరుగుతున్న పనులు, నిన్న లేదా గతంలో ఈ టైంకి జరుగుతున్న పనులకి ఈ యొక్క పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగించాలి. అలానే బయట వాళ్ళ ఫార్ములా వచ్చి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ O4 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైం అనేది చెప్పడం జరిగింది. ఓకేనా? మరి మన ఫార్ములా ఏంటంటే ఫ్రెండ్స్, మన ఫార్ములా ఏంటంటే ANQ. ఈ విధంగా మన ఫార్ములా ఏ అంటే అఫర్మేటివ్ అని, ఎన్ అంటే నెగిటివ్ అని, క్యూ అంటే క్వశ్చనింగ్ అని చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఒకసారి చూస్తే మన ఫార్ములాని బేస్ చేసుకుని ఫస్ట్ ఏమొస్తుంది ఫ్రెండ్స్? అఫర్మేటివ్ అనేది వస్తుంది. ఒకసారి సబ్జెక్ట్ చూస్తే ఐ, యు, దే, వి, అలానే షీ, హీ, ఇట్, రామ్. ఓకేనా? ఐకి
ఎవరిని వాడాలంటే ఇక్కడ యు వాజ్ ని హెల్పింగ్ వర్బ్స్ గా తీసుకుంటే ఐ కేమో వాజ్ వాడాలి, యు కి దే కి వి కి వర్ వాడాలి, సి కి హి కి ఇట్ కి వాస్ కి ఇస్ కి ఈజ్ అనేది యూజ్ చేసుకోవాలి. అర్థమవుతుందండి? ప్లస్ గో ఫర్ క్లియర్ గా వినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. నేను నిన్న ఈ టైంకి రాస్తూ ఉన్నాను. నిన్న ఈ టైంకి, నిన్న కాదు నిన్న ఈ టైంకి. నిన్న అంటే పాస్ట్ టెన్స్, నిన్న ఈ టైంకి అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అర్థమవుతుందా? మీరు క్లియర్ గా డే బై డే క్లాసెస్ చూస్తూ మాత్రమే అర్థమవుతుంది. చూడండి, నేను నిన్న ఈ టైంకి రాస్తూ ఉన్నాను. నిన్న ఈ టైంకి ఐ వాజ్ రైటింగ్ ఎస్టర్డే బై దిస్ టైం. ఓకేనా? నేను నిన్న ఈ టైంకి మాట్లాడుతూ ఉన్నాను. ఐ వాజ్ టాకింగ్ ఎస్టర్డే బై దిస్ టైం. ఐ వాజ్ టాకింగ్. మీరు మాట్లాడుతున్నారంటే యు వర్ టాకింగ్. వాళ్ళు మాట్లాడుతున్నారు, దే వర్ టాకింగ్. మనం మాట్లాడుతున్నాము, వి వర్ టాకింగ్. అర్థమవుతుందండి? అలానే షీ వాజ్ టాకింగ్, హీ వాజ్ టాకింగ్, ఇట్ వాజ్ టాకింగ్, రామ్ వాజ్ టాకింగ్. అర్థమైందా? నేను ఈ టైంకి వింటూ ఉన్నాను, క్లాస్ వింటూ ఉన్నాను. ఐ వాజ్ లిస్నింగ్ టు ద క్లాస్ ఎస్టర్డే బై దిస్ టైం అనాలి. ఈ టైంకి అంటే ఏం చెప్పాలి? బై దిస్ టైం. అర్థమవుతుందండి? చూడండి, నేను ఈ టైంకి మాట్లాడుతున్నాను. ఐ వాజ్ టాకింగ్ ఎస్టర్డే బై దిస్ టైం. మీరు మాట్లాడుతున్నారంటే యు వర్ టాకింగ్ ఎస్టర్డే బై దిస్ టైం. వాళ్ళు మాట్లాడుతున్నారు, దే వర్ టాకింగ్ ఎస్టర్డే బై దిస్ టైం. మనం మాట్లాడుతున్నాం, వి వర్ టాకింగ్ ఎస్టర్డే బై దిస్ టైం. ఆమె మాట్లాడుతుంది, షీ వాస్ టాకింగ్ ఎస్టర్డే బై దిస్ టైం. అతను మాట్లాడుతున్నాడు, హీ వాస్ టాకింగ్. అది మాట్లాడుతుంది, ఇట్ వాస్ టాకింగ్. రామ్ మాట్లాడుతున్నాడు, రామ్ వాస్ టాకింగ్. చాలా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. చూడండి, నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే ఐ యామ్. ఇప్పుడు జరుగుతున్న పనులకైతే యామ్ ఆర్ ఈజ్ అనేది వాడాలి. ఐ యామ్ టాకింగ్ అనాలి. ఐ యామ్ టాకింగ్. నేను ఇప్పుడు రాస్తున్నానంటే ఐ యామ్ రైటింగ్ అనాలి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే ఐ యామ్ టాకింగ్ అనాలి. నేను ఇప్పుడు వింటున్నానంటే ఐ యామ్ లిజనింగ్ అనాలి. అదే కనుక నేను నిన్న ఈ టైంకి వింటూ ఉన్నాను, ఐ వాజ్ లిజనింగ్. మీరు వింటూ ఉన్నారు, యు వర్ లిజనింగ్. వాళ్ళు వింటూ ఉన్నారు, దే వర్. ఆమె వింటూ ఉంది, షీ వాజ్. అతను వింటూ ఉన్నాడు, హీ వాజ్ లిజనింగ్. క్లియర్ గా అర్థమవుతుందండి? సో అది ప్రెసెంట్ టెన్స్ లో అయితే యు కి దే కి వి కి ఆర్ టాకింగ్ వస్తుంది. షీ కి హీ కి ఇట్ కి రామ్ కి ఈస్ టాకింగ్ వస్తుంది. అదంతా కూడా మీరు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో భాగంగా చూస్తే అర్థమవుతుంది. ఓకేనా? సో ఒకసారి చూడండి, నేను నిన్న టైంకి ఆడుతూ ఉన్నాను, ఐ వాజ్ ప్లేయింగ్. ఓకేనా? మీరు ఆడుతున్నారంటే యు వర్ ప్లేయింగ్, దే వర్ ప్లేయింగ్, వి వర్ ప్లేయింగ్, షీ వాజ్ ప్లేయింగ్, హీ వాజ్ ప్లేయింగ్, ఇట్ వాజ్ ప్లేయింగ్, రామ్ వాజ్ ప్లేయింగ్. అలానే ఇప్పుడు నెగిటివ్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే నాట్. నెగిటివ్ అంటే గుర్తు రావాల్సింది ఫ్రెండ్స్ నాట్. మనం ఒకసారి సబ్జెక్ట్స్ చూస్తే ఐ, యు, దే, వి, షీ, హీ, ఇట్, రామ్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఐకి వాజ్ నాట్ యూజ్ చేసుకున్నాం. నేను ఈ టైం రాస్తూ ఉన్నానంటే ఐ వాజ్ రైటింగ్ అని చెప్పేస్తున్నాం. మరి నేను ఈ టైం రాస్తూ లేను, ఐ వాజ్ నాట్ రైటింగ్. వాజ్ నాట్ ని షార్ట్ చేసి ఏమంటారంటే వాజంట్ అని అంటారు. ఐ వాజ్ గోయింగ్ ఎస్టర్డే బై దిస్ టైం అంటే నేను ఈ టైంకి వెళుతూ ఉన్నాను. ఐ వాజ్ నాట్ గోయింగ్ అంటే నేను ఈ టైంకి వెళుతూ లేను, ఐ వాజ్ నాట్ గోయింగ్. అలానే నువ్వు వెళ్తూ ఉన్నావు, యు వర్ గోయింగ్. మరి నువ్వు వెళ్తూ లేవంటే యు వర్ నాట్ అనాలి. వర్ నాట్ ని షార్ట్ చేసి ఏమంటావంటే వెరెంట్ ప్లస్ వర్బ్ ఫోర్. యు వర్ గోయింగ్, యు వెరెంట్ గోయింగ్. దే వర్ గోయింగ్, దే వెరెంట్ గోయింగ్. వి వర్ గోయింగ్, వి వెరెంట్ గోయింగ్. అలానే ఆమె వెళ్తుంది, షీ వాజ్ గోయింగ్. ఆమె వెళ్తూ లేదంటే షీ వాజంట్ గోయింగ్. క్లియర్ గా అర్థమవుతుందా? నేను నిన్న టైంకి రాస్తూ ఉన్నాను, ఐ వాజ్ రైటింగ్. నిన్న టైంకి రాస్తూ లేను, ఐ వాజ్ నాట్ రైటింగ్. నువ్వు రాస్తూ ఉన్నావు, యు వర్ రైటింగ్. నువ్వు రాస్తూ లేవు, యు ఆర్ నాట్ రైటింగ్. ఆమె రాస్తూ ఉంది, షీ వాజ్ రైటింగ్. ఆమె రాస్తూ లేదంటే షీ వాజ్ నాట్ రైటింగ్. క్లియర్ గా అర్థమవుతుందా? నేను నిన్న టైంకి మాట్లాడుతూ ఉన్నాను, ఐ వాజ్ టాకింగ్. నేను నిన్న టైం క్లాస్ వింటూ, నిన్న ఈ టైంకి తెలుగు మీనింగ్ చాలా క్లియర్ గా మీరు నోట్ చేసుకోండి. నిన్న ఈ టైంకి అంటే లైక్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసుకోవాలి. నిన్న అంటే పాస్ట్ టెన్స్ అనేది ఉపయోగించుకోవాలి. మీకు టెన్సెస్ లో భాగంగా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఓకేనా? సో నేను ఈ టైంకి వెళ్తూ ఉన్నాను, ఐ వాజ్ గోయింగ్. అదే నేను నిన్న వెళ్ళానంటే ఐ వెంట్ అనాలి. ఐ వెంట్, ఐ డిడ్ంట్ గో.
ఓకేనా. నేను వెళ్ళేటానికి వెళుతూ ఉన్నానంటే ఐ వాజ్ గోయింగ్, నేను వెళుతూ లేనంటే ఐ వాజంట్ గోయింగ్ అని చెప్పాలి. ఓకేనా. అలానే యు వర్ గోయింగ్, యు వరెంట్ గోయింగ్, దే వర్ గోయింగ్, దే వరెంట్ గోయింగ్, వి వర్ గోయింగ్, వి వరెంట్ గోయింగ్, she was going, she wasn't going, he was going, he wasn't going, it was going, it wasn't going, Ram was going, Ram wasn't going. ఫ్రెండ్స్ క్లియర్ గా అర్థమైంది కదా. ఇది టెన్స్ వచ్చేసి పాస్ట్ కంటిన్యూ, హెల్పింగ్ వర్బ్స్ వాజ్ వర్బ్ యూజ్ చేసుకోవాలి, మెయిన్ వర్బ్ గో ఫర్ యూజ్ చేసుకోవాలి. దీన్ని నిన్న ఈ టైంకి జరుగుతున్న పనులకి యూజ్ చేసుకోవాలి. మన ఫార్ములాలో భాగంగా ఎఫర్మేటివ్ మీకు చెప్పడం జరిగింది. ఈ యొక్క క్వశ్చనింగ్ అనేది మీకు నెక్స్ట్ సెషన్ లో భాగంగా చెప్తాను. మీరు ఇది చాలా క్లియర్ గా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. క్లియర్ కట్ గా చూడండి. ఈ ఫార్ములా కానీ చక్కగా నోట్స్ రాసుకోండి, పదే పదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఏ విధంగా ఒకసారి చూడండి. ఒక వర్బ్ తీసుకోండి, మీకు నచ్చిన వర్బ్ తీసుకుని లైక్ ఎగ్జాంపుల్ ప్లేయింగ్ అని నేను తీసుకుంటున్నాను. I was playing, I wasn't playing, you were playing, you weren't playing, they were playing, they weren't playing, we were playing, we weren't playing, she was playing, she wasn't playing, he was playing, he wasn't playing, it was playing, it wasn't playing, Ram was playing, Ram wasn't playing. ఈ విధంగా చేయాలి. ఓకేనా. I was going, I wasn't going, you were going, you weren't going, they were going, they weren't going, we were going, we weren't going, she was going, she wasn't going, he was going, he wasn't going, it was going, it wasn't going, Ram was going, Ram wasn't going. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఎఫర్మేటివ్ నెగటివ్ అనేది చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మీరు తప్పకుండా నోట్స్ రాసుకోండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. సో మనం నెక్స్ట్ సెషన్లో క్వశ్చన్ భాగంగా చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.